సీన్ ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల సీరియస్లీ అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే మ్యూజిక్ వేసానంటే నాకు స్ట్రైక్ వేస్తాడు కాపీరైట్ది యూట్యూబ్ మాబ్రో. ఆ రిస్క్ నేను తీసుకోము. ఎడిటర్ మాబ్రో మనకు వద్దులే కానీ ఓజీ సినిమా చూసా. ఇండియా శ్రీలంక మ్యాచ్ చూడకుండా దీనికి వెళ్ళిపోయి వచ్చిన బ్రేక్ని అలా సద్వినియోగం చేసుకున్నాను అనమాట. సో ఓజీ గురించి కాస్త మాట్లాడుకుని నా ఒపీనియన్ ఏంటో చెప్తా. అలాగే ఇండియా శ్రీలంక మ్యాచ్ లాస్ట్లో కొంచెం క్యాచ్ చేశాను. ఇంట్రెస్టింగ్గా సూపర్ ఓవర్లో జరిగిన చిన్న రన్అట్ కాంట్రవర్సీ. వి విల్ టాక్ అబౌట్ దట్. ఎక్కువ ఫోకస్ చేసిన దాని మీద అదే చూసాను నేను. మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ క్రికెట్ తక్కువ, ఓజీ ఎక్కువ. ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఎవరన్నా సరే మాకెందుకు ఆ సినిమా గురించి అనుకుంటే ఈ వీడియో మీకు కాదు మా. బట్ ఓజీ గురించి విందాం, ఈడేమనుకుంటున్నాడు అంటే స్టిక్ విత్ మీ. బట్ ఫస్ట్ క్రికెట్ ఫినిష్ అప్ చేసేద్దాం. ఎక్కువసేపు పట్టదు, లైట్గా బ్రీఫ్గా ఫినిష్ చేసేస్తాను. ఇండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడారు. సూపర్ ఓవర్లో మ్యాచ్ గెలిచారు. సూపర్ ఓవర్లో శ్రీలంక రిటర్న్స్ మాత్రమే కొట్టడం, ఇండియా 3 కొట్టేశారు ఫస్ట్ బాల్కి, మనకి తెలుసు. నేను ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ మొత్తం అంతా చూడలేదు. మోసం చేయను మా బ్రో. చూడకుండా రివ్యూ చెప్పే టైప్ కాదు నేను. ఆ బ్యాచ్ వేరే, నేను ఆ బ్యాచ్ కాదు. సో నేను చూసింది ఎప్పటి నుంచి అంటే 19 శంకర్ 90s మీద బ్యాటింగ్ చేసినప్పుడు వెనక్కి వచ్చి నేను మ్యాచ్ చూడడం స్టార్ట్ చేశా. అక్కడి నుంచి నేను గమనించింది ఏంటంటే ఇండియా ఇప్పటికి కూడా ఫీల్డింగ్ క్యాచ్లు పట్టినా కూడా గ్రౌండ్ ఫీల్డింగ్ బాగాలేదు. శివం దూబే మిస్ ఫీల్డ్ చేయడం, అక్షర్ పటేల్ మిస్ ఫీల్డ్ చేయడం, ఇవన్నీ కొంచెం ఎక్కువ జరిగాయి. 19th ఓవర్ లాస్ట్ 2-3 వైడ్స్ చేయడం, లాస్ట్ బాల్కి 4 వెళ్ళిపోవడం. సో కొంచెం ఇండిసిప్లిన్ కనిపించింది. ఇది కాకుండా మోస్ట్ టాక్డ్ అబౌట్, ప్రాబ్లీ కాంట్రవర్షియల్ కాదు కానీ చాలా డిబేటబుల్ ఇష్యూ ఏంటి జరిగిందంటే సూపర్ ఓవర్లో జరిగింది. 2 for 1 శ్రీలంక. తర్వాత దర్శన్ చనక బ్యాటింగ్ చేస్తే ఒక 2 వైడ్లు పడ్డాయి. హర్షదీప్ బౌలింగ్ చేస్తున్నాడు. షాట్ ఆడేసి బాల్ సంజు శాంసన్ చేతిలోకి వెళ్తే మనోడు రన్కి పరిగెత్తాడు. సంజు శాంసన్ ఇసిరేసాడు, వికెట్స్ బ్రేక్ అయిపోయాయి, అవుట్ అనుకున్నాం. అయితే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. ఎవరు? మెయిన్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. తర్వాత థర్డ్ ఎంపైర్ దగ్గరికి రివ్యూ వెళ్ళింది. థర్డ్ ఎంపైర్ ఓవర్ టర్న్ యువర్ డెసిషన్, నాట్ అవుట్ అన్నాడు. అమ్మ దినమ్మ బత్తాయో ఏందిరా జరిగింది అని డౌట్ వచ్చి ఉండాలా? క్రికెట్ రూల్స్ బాగా తెలిసిన వాళ్ళు, బాగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. బట్ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యంటే ఏంటో క్లారిఫై చేస్తాం. షాట్ ఆడాడు, బీట్ అయ్యాడు. సంజు శాంసన్ గ్లౌస్లోకి బాల్ వెళ్ళింది, మనోడు టేక్ ఆఫ్ చేశాడు. సంజు శాంసన్ వికెట్స్ బ్రేక్ చేశాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. హర్షదీప్ సింగ్ అపీల్ చేశాడు. ఎవరి వైపు? స్క్వేర్ లెగ్ ఎంపైర్ వైపు అపీల్ చేయలేదు, రన్అట్ కోసం. మెయిన్ ఎంపైర్కి అపీల్ చేశాడు. మెయిన్ ఎంపైర్ కాట్ బిహైండ్ అయింది అనుకొని అవుట్ అన్నాడు. రైట్, తను అవుట్ ఇచ్చాడు. దర్శన్ చనాకి బల్బ్ వెలిగింది. రే, నేను బాల్ టచ్ చేయలేదు కదా, నా కాట్ బిహైండ్ అని ఇచ్చాడు కదా, రివ్యూ తీసుకుందాము అనుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే దిస్ ఇస్ ది టెక్నికల్ లా పాయింట్ హియర్. టిపికలీ మెయిన్ ఎంపైర్ ఎప్పుడైతే అవుట్ అని ఇచ్చాడో, అది కూడా కాట్ బిహైండ్ అని ఇచ్చాడో, బాల్ దాని తర్వాత డెడ్ కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యాడ్స్ మీద తగిలి ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చి ఆ బాల్ బౌండరీ దాకా వెళ్ళిపోయినా కూడా మీరు డిఆర్ఎస్ తీసుకొని డెసిషన్ ఓవర్ టర్న్ అయినా కూడా ఆ బాల్కి రన్స్ రావు, ఆ 4 కౌంట్ అవుతుంది కదా, బికాస్ డెసిషన్ తర్వాత బాల్ ఇస్ డెడ్. సో ఇక్కడ కూడా కాట్ బిహైండ్కి ఎప్పుడైతే హర్షదీప్ సింగ్ అపీల్ చేశాడు, మెయిన్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడో, బాల్ డెడ్. తర్వాత సంజు శాంసన్ చేసిన యాక్షన్ అది కౌంట్లోకి రాదు. ఒకవేళ కనుక మెయిన్ ఎంపైర్కి అపీల్ చేయకపోతే అసలు ఎంపైర్ అవుట్ ఇచ్చేవాడు కాదుగా. స్క్వేర్ లెగ్ ఎంపైర్ వైపు చూసి అవుట్ అనుకుని సెలబ్రేషన్ చెప్పలు కొట్టి వెళ్ళిపోయింటే అయిపోయేది. కానీ హర్షదీప్ సింగ్ అపీల్ చేశాడు కాబట్టి, మెయిన్ ఎంపైర్ కాట్ బిహైండ్ ఇచ్చాడు కాబట్టి, రివ్యూ తీసుకున్నారు కాబట్టి ఆ రన్అట్ అనేది ఈక్వేషన్ నుంచి వెళ్ళిపోయింది. కాట్ బిహైండ్ కాలేదు అని థర్డ్ ఎంపైర్ చెప్పడంతో అక్కడికి బాల్ డెడ్, మ్యాచ్ కంటిన్యూస్, రన్అట్ కాదు, రివర్స్ డెసిషన్ అన్నారు. సూర్యకుమార్ యాదవ్కి అర్థం కాలే, హర్షదీప్కి అర్థం కాలే, వచ్చి ఎంపైర్స్ డిస్కషన్లు పెట్టారు. చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ ఇది అసలు మ్యాటర్ అనమాట. అర్థమైందిగా? అర్థమైతే లైక్ కొట్టి మామా బ్రో మబ్బులు ఎడిపోయాయి ప్లీజ్ పుట్ దట్ కమెంట్, ఇట్ విల్ హెల్ప్ అస్. ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ ఆటోమేటిక్గా ఈ వీడియోని, అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇలాంటి కాంటెంట్ కావాలి, ఇలాంటి పాయింట్స్ మీ దాకా రావాలి అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి స్టంప్ టేల్స్కి. ఇట్ విల్ ఆల్వేస్ కీప్ కమింగ్ టు యూ. ఓకే, తక్కువ చూసిన క్రికెట్, ఎక్కువ చూసిన ఓజీ. క్రికెట్ అయిపోయింది, మూవింగ్ ఆన్ టు ఓజీ. సో సినిమా గురించి వద్దనుకుంటే తోసేయండి వీడియోని, లేదు విందాం అనుకుంటే కంటిన్యూ. అబ్రహం లింకన్ 19th centuryలో 1863 అనుకుంటా, డెమోక్రసీ గురించి ఒక ఫేమస్ లైన్ ఉంది, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటారు. డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్ అని కదా. అలాంటిదే ఈ ఓజీ సినిమా ఈజ్ ఆఫ్ ద ఫ్యాన్స్, బై ద ఫ్యాన్, ఫార్ ద ఫ్యాన్స్, అంతే.
సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇది మ్యాటర్. మీరు ఈ సినిమాలో నాకేదో స్టోరీ ఉంటుంది, లాజిక్ ఉంటుంది, మంచి ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దాన్ని రిజాల్వ్ చేస్తారు, స్టార్టింగ్లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తారు కాదు. అవన్నీ ఊహించుకొని వెళ్తాను, ఎక్స్పెక్టేషన్తో వెళ్తానంటే సినిమా నచ్చదు మీకు. ప్యూర్గా ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నీ ఇది మొదటి నుంచి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తర్వాత తమ్ముడు, సుస్వాగతం, జల్సా, ఖుషి ఇలాంటి సినిమాలన్నీ చూసి నేను వీరాభిమానిని. జానీకి కూడా మీరు సూపర్ ఫ్యాన్ అయితే ఆ మూవీకి. నేను ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూశాను మా బ్రో, నా ఫ్రెండ్ టికెట్లు కోసాడు నా కోసం. నేను అది డబ్బులు కూడా ఇవ్వాలి, ఎందుకంటే నాకు సినిమా ఎక్కలేదు అది. బట్ మై బ్రదర్, నా సొంత తమ్ముడు, వాడు ఆ సినిమా 4 సార్లు చూశాడు. వాడు చెవు కోసేసుకుంటాడు అనమాట పవన్ కళ్యాణ్ అంటే. ఎందుకురా అంటే డైరెక్షన్ బాగుంది బ్రో, టేకింగ్ బాగుంది బ్రో, పవన్ కళ్యాణ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది, ఇలా ఏవో చెప్పాడనమాట. ఆ సినిమా కూడా నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాని ఇష్టపడిన వాళ్ళకి ఈ సినిమా ఫీస్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయ్యే ముందే, తను వచ్చే ముందే ఇస్తున్న ఎలివేషన్స్, మీ యాంటిసిపేషన్ బిల్డ్ అవ్వడం. అసలు ఫస్ట్ ఇంట్రో షాటే, వితౌట్ స్పాయిలర్స్ ట్రై టు టెల్ యూ, ఫస్ట్ ఇంట్రో షాట్ ఎప్పుడొస్తాడు ఇంకెప్పుడు అని ఒక 15-30 సెకండ్లు వెయిట్ చేస్తే కానీ మొహం కనిపించదు ఫేస్ మీద, అదే స్క్రీన్ పైన. ఇంకా మీరు ఎక్కడ చూసినా, కత్తిలో చూసినా, అద్దంలో చూసినా, అవతల వాళ్ళ కళ్ళలో చూసినా, తన కళ్ళలో ఫైర్ చూసినా, మీకు ఎక్కడ చూసినా ఎలివేషన్. దాంతోపాటు ప్రతి ఒక్క ప్రీవియస్ ఫేమస్ సూపర్ హిట్ మూవీస్ అన్నిటికీ కూడా ఒక హోమాజ్ అంటారు, అంటే దాన్ని ఒక గుర్తు చేసుకునే వచ్చిన క్వాలిటీ పెట్టాడు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జానీ రెఫరెన్స్ ఉంటుంది, లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్, ఆ పాట రెఫరెన్స్ ఉంది. మీకు ఖుషి తాలూకా రెఫరెన్స్ కనిపిస్తాయి. జల్సా భయం, తన్నుల కొద్ది భయం, ఆ రెఫరెన్స్ కనిపిస్తుంది. సో బేసికలీ అన్ని ప్యాక్ చేశాడు దీంట్లో. సుజిత్ యాజ్ ద డైరెక్టర్, యాక్చువల్లీ సుజిత్ యాజ్ ద ఫ్యాన్ బాయ్ ఒక డివోషనల్ ఫిల్మ్ తీశాడు పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ నా ఆరాధ్య దైవం, తను కనిపిస్తే చాలు నాకు సంబరాలు, నాకు పండుగ టైప్లో ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది. బికాజ్ లైక్ ఐ సెడ్, వచ్చే ముందు నుంచి ఎంట్రీ సీన్స్, తర్వాత ప్రతి ఒక్క సీన్ ఎలా అయితే ఎలివేట్ అవుతూ పోతుంటుందో, ప్రతి ఒక్క ఫైట్, ప్రతి ఒక్క స్లో మోషన్ వాక్, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇచ్చే షాట్, ఎలా చూసుకున్నా ఏం చూసుకున్నా సరే మీకు పవన్ కళ్యాణ్ మీరు వీరాభిమాని అయితే చెవు కోసేసుకొని చొక్కాలు చించేసుకునే టైప్ ఆఫ్ సినిమా ఇది. మధ్యలో స్లోగా వెళ్తుందా, లాజికల్ పాయింట్లు అనేవి మిస్ అవుతున్నాయా, అందరికీ స్టార్టింగ్లో మధ్యలో ఒక మీకు పండా భయ్య గుర్తున్నాడు, పండా ఘర్షణ, తను చూడంగానే ఏంది అని డౌట్ వస్తుంది మీకు. ఓపిక పట్టండి, తట్టుకోవాలి. డోంట్ జంప్ టు కంక్లూజన్స్, దే విల్ షో వై వాట్ హ్యాపెండ్. ఏంది నువ్వు చెప్పకుండా, చెప్పినట్టే చెప్పి చూపించకుండా, కనిపించకుండా, వినిపించకుండా చెప్పలేం కదా. వీ కెనాట్ గివ్ యూ ద ప్లాట్, కాంట్ రివీల్ ఇట్. కాబట్టి ఇలా చెప్తున్నాను. పండా భయ్య వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకోటి అనుకుంటారు కానీ అది లేదు, లాస్ట్ కరెక్ట్ అవుద్ది అనమాట. వెయిట్ చేయాలి. మీరు ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇది బహుశా ఈ రేంజ్ లో తను మళ్ళీ ఇలాంటి సినిమాలు చేస్తాడని తెలియదు. బికాస్ పాలిటిక్స్ లోకి యాక్టివ్గా వెళ్ళిపోయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత అంత టైం ఉందా లేదా మనకు తెలియదు, కానీ సినిమాలు వస్తలేదు పక్కన పెట్టేస్తే, ఈవెన్ ఇఫ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఇది ఎట్లా అంటే ఒక ట్రిబ్యూట్ లాగా ఉంటుంది అనమాట. అది ఎంజాయ్ చేస్తారు. అగైన్ మైండ్ తీసి ఫ్రీజర్ లో పెట్టి వెళ్ళాలి. లాజిక్ కోసం వెళ్తాను, సినిమా స్టోరీ కావాలి, ప్లాట్ లైన్, స్ట్రెంగ్త్, ఇంటెన్సిటీ అవేం ఉండవు. ఓన్లీ ఎలివేషన్స్, ఓన్లీ ఫ్యాన్ మూమెంట్స్, అవి మాత్రమే కావాలనుకుంటే ఈ సినిమాకి వెళ్తే ఎంజాయ్ చేస్తారు. బాగా వర్కౌట్ అయ్యే సినిమాకి ఏంటి, ఒకటి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ అదిరిపోయింది. గీత అన్న క్యారెక్టర్, శ్రేయారెడ్డి దేవుడు సినిమాలు చేశారు, సాలార్ మూవీలో కూడా కనిపించారు. తను క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, ద వే షీ పర్ఫార్మ్డ్ ఇస్ వెరీ నైస్. చాలా అగ్రెసివ్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ డిజైన్ చేశారు సుజిత్. సో దట్ ఈస్ రియలీ గుడ్. మీరు అర్జున్ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అయితే, రోలెక్స్ అవన్ పేరు ఢిల్లీ, తను కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు సినిమా మొత్తం అంతా కూడా, సూత్రధారిలా కనిపిస్తాడు. సో తన వాయిస్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఆ చిల్స్, ఆ ఫీల్స్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు అనమాట. చాలా రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ గారు కూడా మరి ఓవర్ ది టాప్ చేయకుండా సటిల్ గా, మనకి గతంలో చూసిన ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్స్ ఆ క్యారెక్టరేషన్ కనిపిస్తుంది దీంట్లో కూడా. సో అలా ఉందన్నమాట. హీరోయిన్ గురించి అంటారా, ఎలా అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేశారో, ఏది ఆ ఓజీ కాన్సెప్ట్ అప్పుడు గ్యారంటీగా హీరోయిన్ మటాషమ్మ మధ్యలో ఎక్కడ పోద్ది అనుకున్నారు కదా, లేపేశారు క్యారెక్టర్. ఇది ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ ఎ స్పాయిలర్, ఎవ్రీబడి నోస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అది ఒకటి జరిగింది. ఉన్నంతసేపు షీ లైట్స్ అప్ ది స్క్రీన్, బట్ అగైన్ పెద్ద రోల్ ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఓజీ పవన్ కళ్యాణ్. ఆ వాషి బట్టి కొట్టి ఎవరన్నా దాన్ని క్లిప్ చేసి నాకు పంపిస్తే ఐ విల్ బి రియల్లీ థ్రిల్డ్ విత్ యువర్ ఫ్యానిజం. మొత్తానికి బ్రిలియంట్గా ప్యాకేజ్ చేశాడు. ఆ ఇంటర్వెల్లో ఏదైతే ఒక బ్యాంగ్ ఉంటుందో అది హైలైట్. దాని తర్వాత మళ్ళీ
ఏదైతే సెకండ్ హాఫ్లో ఉందో యాక్షన్ సూపర్, ఓ పోలీస్ స్టేషన్ సీను అదిరిపోద్ది. మీకు బేసికలీ మీరు ఏదైతే కోరుకుంటారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది ఉంటుంది. దయచేసి మీరు సినిమాలో నాకు స్టోరీ కావాలి, నాకు ఒక లాజిక్ కావాలి, నాకు ఒక కనెక్షన్స్ కావాలి, డాట్స్ అన్ని సరిగ్గా ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఎలకండి సినిమాకి మీకు ఎక్కదు, నచ్చదు, ముందే చెప్పేస్తున్నాను. యూ విల్ హ్యావ్ టు గో విత్ ఎ ఓపెన్ మైండ్ దట్ యు ఆర్ గోయింగ్ యాజ్ సుజిత్ ఈస్ లైక్ డివోషనల్ ఫిల్మ్ ఇలా తీశాడు పవన్ కళ్యాణ్ గురించి, అలానే మీరు వెళ్తే మీకు ఎంజాయ్ చేస్తారు. సో ఎస్, తమన్స్ మ్యూజిక్ కిక్ యాస్ అదిరిపోయింది. సుజిత్ డైరెక్షన్ స్టైల్ బాగుంది, ఇట్స్ వెరీ స్టైలిష్. పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించాడు, యాక్షన్ సీక్వెన్సెస్ బాగా డిజైన్ చేశారు, లాట్ ఆఫ్ అగైన్ ఖుషి సినిమా మీకు కనిపిస్తుంది, మీకు కనిపించేస్తాయి మొత్తం అంతా కూడా. సో అవన్నీ కూడా బాగా ప్యాకేజ్ చేసి పెట్టాడు కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఇట్. I enjoyed it because I left my brain at home and then I went, I saw the movie. When I saw the movie, I liked the movie. Why? Because I'm not using this. Only emotion. No logic, only magic, only OG magic. అలా అనుకుంటే సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. అది చెప్పదలుచుకుంది బేసికలీ. చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పింది అనిపించినా కూడా మ్యాటర్ అదే. అదనమాట సంగతి. నచ్చుంటే లైక్ ద వీడియో, కమెంట్ అబౌట్ ఇట్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టంప్ కి కన్సిడర్ డూయింగ్ దాట్. And membership start చేసి want to support the channel, you can consider doing that also. మరి కూడా మళ్ళీ కలుస్తా నెక్స్ట్ టైం, hopefully more of cricket, less of everything else. అప్పటిదాకా సెలవు, adios amigos. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే जो डर गया समझो मर गया.